అందరికీ నమస్కారం. ఈరోజు డిజిటల్ మీడియా ఛానల్స్ క్రికెట్ మ్యాచ్ జెర్సీ లాంచింగ్కు వచ్చేసిన చీఫ్ గెస్ట్స్ పెద్దలు పొన్నం ప్రభాకర్ గారు, సోదరుడు హరీష్ రావు గారు, కౌశిక్ రెడ్డి గారు, లక్ష్మారెడ్డి గారు మరియు మిగతా పెద్దలందరికీ నా యొక్క నమస్కారాలు. నేను రాజకీయ రంగంలో ముఖ్యంగా ఎమ్మెల్యే కావడానికి ప్రధాన పాత్ర సోషల్ మీడియా. నేను 3 నెలలనే రాజకీయాలకు వచ్చాను, 3 నెలలనే ఎమ్మెల్యే అయిపోయాను. 30 సంవత్సరాలుగా నేను నా ప్రాంతంతో పరిచయం లేకున్నా 3 నెలలనే సోషల్ మీడియా. రాకేష్ రెడ్డి అంటే ఎవరు, నా గురించి కావచ్చు, నేను చేసిన చారిటీస్ గురించి కావచ్చు, ప్రజల్లోకి తీసుకెళ్లడం వల్ల ఒక ఘనమైన విజయం సాధించాను నా ఆర్మూర్ నియోజకవర్గం నుంచి. దానికి మళ్ళొక్కసారి ఈ డిజిటల్ ఛానల్స్ అందరికీ ప్రత్యేకంగా కృతజ్ఞతలు చెప్తున్నాను. పన్నెండు ఛానల్స్ మరియు వాళ్ళు ఒకే వేదిక మీదకి వచ్చి ఈ టోర్నమెంట్స్లో పాల్గొనడము, వాళ్ళందరికీ ముందుగా శుభాకాంక్షలు తెలుపుతూ మరియు స్పాన్సర్ చేసిన సంస్థలందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఈరోజు అన్యూనంగా ఈ 9 నెలల 11 నెలల రాజకీయ రంగంలో ఇప్పటి వరకు ఒక 50 ఛానళ్ళకి ఇంటర్వ్యూ ఇచ్చాను. చాలా మంది అంటున్నారు, అన్నా ఇది బాగా రేటింగ్ పోతుంది, మీరు ఇంటర్వ్యూలు తగ్గించండి అని. నేనన్నాను, నా గొంతు ఎట్లయితే సోషల్ మీడియా, యూట్యూబర్స్, ఛానల్స్, యాంకర్స్ నాకు ఎలా సహాయం చేశారు, ఎలా తోడ్పడ్డారు. నా గొంతు మొన్న ఏదో ఒక ఇంటర్వ్యూ 5 కోట్ల మంది చూశారు. మొన్న అమెరికాకి వెళితే అట్లాంటాలో అన్నా మీద ఒక రీల్ తయారు చేసుకుంటే 15 లక్షల మంది చూశారు. ఈరోజు నా గొంతు వేలాది మంది యువతకు వాళ్ళ గొంతులు, వాళ్ళ ఛానల్స్ ఫేమ్ కావడానికి ఉపయోగపడుతున్నందుకు, ముఖ్యంగా చాలా మంది అంటున్నారు కంపల్సరీ యూట్యూబ్ కొత్త వాళ్ళకు కూడా ఎందుకు ఇస్తున్నావు అన్నా, నువ్వు నీ గొంతు ఈరోజు బాగా రేటింగ్ ఉందని. కొత్త వాళ్ళకే కావాలి కదా నా గొంతు అన్నాను. ఒక ఛానల్ గుర్తింపు వస్తే కొంతమందికి ఎంప్లాయ్మెంట్ క్రియేట్ అవుతుంది. స్టూడియో కావచ్చు, కెమెరామెన్ కావచ్చు, అన్నీ ఉండి ఆర్థికంగా వెనుకబడ్డ వాళ్ళు, ఆర్థికంగా డబ్బులు లేని వాళ్ళు ఆ టాలెంట్ని దాచుకోలేక ఈ యూట్యూబ్ ఛానల్స్ పెట్టుకుంటే నా గొంతు వల్ల ఒక 50,000 మంది చూసిన ఆ ఛానల్ అనేది రికగ్నైజ్ వచ్చిన తర్వాత ప్రజలకు వెళ్తుందని ఒక నమ్మకం. మరో ముఖ్యంగా 2 సోదరులు పొన్నం ప్రభాకర్ అన్న, హరీష్ అన్న, ఒకరు బ్యాటింగ్, ఒకరు బౌలింగ్ గురించి చెప్పారు. అన్న, బ్యాటింగ్ బౌలింగ్ ఆడటానికి గ్రౌండ్ ఉండాలన్నా, ఆ గ్రౌండ్ ని సురక్షితంగా మేం కాపాడుతున్నాం. ఈరోజు భారతదేశం, శత్రు దేశాలు, ఉగ్రవాద మూకలు కళ్ళెత్తి చూడాలంటే ఆ రకంగా తయారు చేసామన్నా ఇనుప కంచెలతోని. ముఖ్యంగా పార్టీలు ఏదైనా, రాజకీయాలు ఏదైనా, హరీష్ అన్న, కేటీఆర్ అన్న, రేవంత్ కూడా నాకు స్ఫూర్తి. ఎందుకంటే చాలా మంది ఇంత అగ్రెసివ్ ఎందుకు మాట్లాడుతున్నావు అంటారు నన్ను. ఇలా ముగ్గురు చూసిన తర్వాత నేను అగ్రెసివ్ గా మాట్లాడుతున్నాను నేను. ఎందుకంటే రేవంత్ గాని అనుకున్నది సాధించాడు రేవంత్ రెడ్డి గారు, హరీష్ అన్న, కేటీఆర్, వీళ్ళ ముందు చూసేవాడిని తెలంగాణ ఉద్యమంలో వీళ్ళ స్పీడు, వీళ్ళ అగ్రెసివ్నెస్. దానివల్ల ఈరోజు నా దేశం గురించి, నా ధర్మం గురించి, నా ప్రజల గురించి, ముఖ్యంగా ఏదేమైనా రాజకీయాలు ఏమైనా మనం ఆఫ్ఘనిస్తాన్ లాగా కాకుండా ఈ భారతదేశంలో సురక్షితంగా టోర్నమెంట్లు పెట్టుకొని మ్యాచ్లు ఆడాలంటే ఒక సురక్షితమైన భారతదేశం అవసరం. మనం ఏదైనా పార్టీలు ఏదైనా దేశంలో మాత్రం సురక్షితంగా ఉంచుకుందామని చెప్తూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు తెలుపుతూ బోలో భారత్ మాతా. बिल्कुल बोलो भारत माता की जय।